రైట్. సో కాంట్రాక్ట్ కాస్టింగ్ చాప్టర్ తెలుసుకుందాం. కాంట్రాక్ట్ కాస్టింగ్ ఈజ్ దట్ ఫార్మ్ ఆఫ్ స్పెసిఫిక్ ఆర్డర్ కాస్టింగ్ which applies where the work is undertaken to customer requirements and each order is of long duration as compared to job costing. అంటే ఇక్కడ కాంట్రాక్ట్ కాస్టింగ్ అనేటువంటి ఇట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ ఆర్డర్ కాస్టింగ్ అంటే కస్టమర్స్ యొక్క అవసరాలని బట్టి ఇక్కడ ఒప్పందాలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. సో వర్క్ అనేటువంటి చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ మనకు లాంగ్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట. ఎక్కువ కాలం పాటు వర్క్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ జాబ్ కాస్టింగ్తో పోల్చుకుంటే. మనకు జాబ్ కాస్టింగ్ తెలుసు కదా. సో జాబ్ కాస్టింగ్ కూడా మనకు ఆల్మోస్ట్ కస్టమర్స్ యొక్క స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వినాయక చవితికి సంబంధించి ఒక షర్ట్ అనేటువంటి షర్ట్ రెడీ చేయమని చెప్పారు. అంటే విఘ్నేశ్వరుని యొక్క బొమ్మలు, సో దానిపైన ఆ షర్ట్ పైన వచ్చే విధంగా లేదంటే టీ షర్ట్ పైన వచ్చే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ ఒక 1000 టీషర్ట్స్ తయారు చేయమని చెప్పారనుకోండి. ఇవి స్పెసిఫిక్ ఆర్డర్. యాక్చువల్గా ఇవి స్పెసిఫిక్ ఆర్డర్స్. దీన్ని మనం ఎక్కడ తీసుకుంటామంటే జాబ్ కాస్టింగ్లో తీసుకుంటాం ఇలాంటివి. కానీ ఇక్కడ జాబ్ కాస్టింగ్తో పోల్చుకుంటే మనకు ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్లో డ్యూరేషన్ అనేటువంటి ఎక్కువగా ఉంటుందన్న, లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది. అందులో మనకు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. వేరియస్ యాక్టివిటీస్ ఆఫ్ కాంట్రాక్ట్ కాస్టింగ్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్స్, బ్రిడ్జెస్, రోడ్స్, షిప్స్, బిల్డింగ్స్ ఎక్సెట్రా. ఓకే, సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్స్, బ్రిడ్జెస్, రోడ్స్, షిప్స్, బిల్డింగ్స్ ఎక్సెట్రా. రైట్. సో ఇప్పుడు మనకు కాంట్రాక్ట్ కాస్టింగ్లో పార్టీస్ గురించి తెలుసుకుందాం. ఎవరెవరు ఉంటారు ఏంటి అనేటువంటిది. సో పార్టీస్ ఇన్ కాంట్రాక్ట్ కాస్టింగ్. సో కాంట్రాక్టర్స్ అండ్ కాంట్రాక్టీ ఇద్దరు ఉంటారు. కాంట్రాక్టీ. మరి కాంట్రాక్టర్ అంటే ఎవరు, కాంట్రాక్టీ అంటే ఎవరో చూద్దాం. ద పర్సన్ హూ రిసీవ్స్ ద వర్క్ ఫ్రమ్ అదర్ పర్సన్ and is responsible to execute the construction activity, that is building roads etc. So building roads etc. construction, he is known as contractor. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే వర్క్ అనేటువంటిది అదర్ పర్సన్ నుంచి అంటే వేరే వ్యక్తి నుంచి తీసుకొని అతను బాధ్యత తీసుకుంటాడు. దేనికి? కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఎగ్జాంపుల్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రోడ్ కన్స్ట్రక్షన్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఏ పర్సన్ అయితే తీసుకోవడం జరుగుతుందో వేరే వ్యక్తి దగ్గర నుంచి, ఆ పర్సన్ని మనం ఏమంటాం అంటే కాంట్రాక్టర్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ కాంట్రాక్టీ విషయానికి వెళ్దాం. సో కాంట్రాక్టీ అంటే ద పర్సన్ హూ ప్రొవైడ్ ద కన్స్ట్రక్షన్ వర్క్ టు కాంట్రాక్టర్ అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్ డన్ బై కాంట్రాక్టర్. అంటే దాని అర్థం ఏంటంటే ద పర్సన్ హూ ప్రొవైడ్స్ ద కన్స్ట్రక్షన్ వర్క్, ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్క్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందో, ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్క్ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరుగుతుందో అండ్ ఆ వ్యక్తి పేమెంట్ కూడా, అంటే ఆ కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధించిన పేమెంట్ వర్క్ ఉంటుంది కదా, ఆ పేమెంట్ అనేటువంటి ఏదైతే ఉంటుందో ఆ పేమెంట్ చేయడానికి కూడా రెస్పాన్సిబుల్ పర్సన్ అయి ఉంటాడు. ఆ వ్యక్తిని మనం ఏమంటాం అంటే కాంట్రాక్టీ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఏం లేదన్నా, సింపుల్గా వర్క్ ఇచ్చే వ్యక్తిని కాంట్రాక్టీ అంటాం, వర్క్ తీసుకొని చేసేటువంటి వ్యక్తిని కాంట్రాక్టర్ అంటాం. సింపుల్. ఓకే, రైట్. నెక్స్ట్ సబ్ కాంట్రాక్ట్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో సబ్ కాంట్రాక్ట్ ఏంటి చూద్దాం. సబ్ కాంట్రాక్టింగ్ యూజువలీ a part of the work. Subcontracting usually of a part of the work is another essential feature that we frequently come across in contract work. సో అంటే అర్థం ఏంటంటే సబ్ కాంట్రాక్టింగ్ అనేటువంటిది వర్క్లో పార్ట్ అంటున్నాడు. మనం ఏదైతే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారో అందులో ఒక భాగం. ఎసెన్షియల్ ఫీచర్ విచ్ వీ ఫ్రీక్వెంట్లీ కమ్ అక్రాస్ ఇన్ కాంట్రాక్ట్ వర్క్. సో ఇది కూడా కాంట్రాక్ట్ వర్క్లో ఇది ఒక లక్షణం అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే నార్మల్గా మనం ఏదైతే వర్క్ కుదుర్చుకుంటారో ఆ వర్క్లో ఇది కూడా సబ్ కాంట్రాక్టింగ్ అనేటువంటి ఒక ఎసెన్షియల్ ఫీచర్, ఒక లక్షణం అని చెప్తాడు. ఏంటి సబ్ కాంట్రాక్టింగ్ అంటే మనం చూద్దాం. సో ఏం లేదు, సో ఇప్పుడు చెప్తాను చూడండి, ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్టరు
4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఒప్పుకున్నాడు అనుకుందాం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒప్పుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్కి ఏమేమి తెలుసు అంటే కన్స్ట్రక్షన్ వర్క్ మాత్రం తెలుసు. కన్స్ట్రక్షన్ అంటే మనకు పిల్లర్స్ వేయడం, బీమ్స్ పోయడం అండ్ గోడలు లేపడం, సో దానికి నీట్గా గోడలకి పాస్టింగ్ చేయడం, సో ఇవన్నీ కూడా అంటే పాస్టరింగ్ చేయడం అంటే సిమెంట్తో, సో సిమెంట్తో మనకు పాస్టర్ చేయడం, సో ఇవన్నీ పూత పోయడం అంటాం కదా, ఇవి అతనికి తెలిసినటువంటి వర్క్. బట్ కానీ ఇవి చేస్తే బిల్డింగ్ కంప్లీట్ అవుతుందా? కంప్లీట్ అవ్వదు. ఇంకా అడిషనల్గా ఉంటాయి. ఏంటి అంటే పెయింటింగ్స్ వేయడం, డోర్స్ సెట్ చేయడం, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా లిఫ్ట్ ఉంటే లిఫ్ట్, ఇలాంటివన్నీ కూడా అడిషనల్ ఉంటాయి. పైపింగ్స్, సో ఇవన్నీ కూడా అడిషనల్గా ఉంటాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వ్యక్తి సబ్ కాంట్రాక్ట్ ఇస్తాడు. అంటే ఈ ఎలక్ట్రిసిటీ కోసం కానీ పెయింటింగ్ కోసం కానీ ఇవన్నీ కూడా అడిషనల్గా వేరే వాళ్ళ దగ్గర చేయించుకుంటాడు అనమాట. సో దాన్నే మనం ఏమంటాం అంటే సబ్ కాంట్రాక్టింగ్ అంటాం. సో చూడండి, సమ్ స్పెషలైజ్డ్ వర్క్స్ ఆర్ అనేబుల్ టు డూ బై కాంట్రాక్టర్. ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ, లిఫ్ట్ ఎక్సెట్రా. అంటే సబ్ కాంట్రాక్ట్ ఎందుకు ఇస్తారు? మేబీ నెససరీ ఫర్, సో నెససరీ దేనికి అవసరం అని అంటే సమ్ స్పెషలైజ్డ్ వర్క్స్ ఆర్ అనేబుల్ టు డూ బై ఏ కాంట్రాక్టర్. ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ, లిఫ్ట్ ఎక్సెట్రా. అదేవిధంగా ఇట్ మే బీ అడ్వాంటేజెస్ టు గెట్ ఎ పార్ట్ ఆర్ కాంపోనెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇఫ్ ఇట్ ఈజ్ కాస్ట్లియర్ టు మ్యానుఫ్యాక్చర్. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఇట్ మే బీ అడ్వాంటేజియస్. సో తనంతట తాను చేయడం కన్నా కూడా ఇతరుల చేత చేయించుకోవడం అనేటువంటిది, సో ఇతరుల చేత చేయించుకోవడం అనేటువంటిది బెస్ట్ ఆప్షన్. సో ఇతరుల దగ్గర నుంచి చేయించుకోవడం అనేటువంటిది అతనుకు తక్కువకి వస్తుంది అనుకున్నాం, సో చీపర్కి వస్తుంది అనుకోండి, సో చీప్ రేట్కి వస్తుంది అనుకోండి. సో అలాంటి పరిస్థితిలో ఇక్కడ మనకేమవుతుంది అంటే అలాంటి సిచ్యువేషన్లో మనకు ఈ కాంట్రాక్ట్ వర్క్స్ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది అనమాట. రైట్. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా సబ్ కాంట్రాక్టింగ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే చీపర్కి వస్తుంది అనుకుంటే ఇతను తయారు చేయడం కన్నా కూడా, ఇంకో రీజన్ చెప్తున్నాడు, తనంతట తాను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కన్నా కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి తక్కువకు వస్తుంది అనుకోండి, అప్పుడు అలాంటి సిచ్యువేషన్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక పర్సన్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నా, నాకేం తెలియదు, యాక్చువల్గా కన్స్ట్రక్షన్ వర్క్ గురించి నాకేం తెలియదు, అంటే నేను చేయలేను, బట్ వాటి గురించి అవగాహన ఉంది అంతవరకే. నేనేం చేస్తానంటే నేను ఒక పర్సన్ నుంచి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాను అనుకుందాం, కాంట్రాక్టు 10 lakhs కుదుర్చుకున్నా. వేరే వ్యక్తి నాకు ఏం చెప్పాడంటే నాకు ఇక్కడ 10 లక్షల రూపాయలకి కాంట్రాక్ట్ నేను కుదుర్చుకుంటే, ఇది కాంట్రాక్ట్ ప్రైస్ అనుకుందాం, కాంట్రాక్ట్ ప్రైస్ 10 lakhs అనుకుందాం, నాకు అయ్యే ఖర్చు 9,50,000 అవుతుంది అనుకోండి. నా ప్రకారం 9,50,000 ఎస్టిమేషన్ వేసుకున్నాను. సో 9,50,000. ఇన్ కేస్ వేరే పర్సన్ 9 lakhsకే చేస్తాను అని నా దగ్గరికి వచ్చాడు అనుకో, ఇప్పుడు నేను చేయడం కన్నా 9 lakhsకి ఇచ్చేస్తే నాకు 50,000 రూపీస్ మిగులుతుంది కదా, అలా ఆలోచించి చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. సో ఈ రీజన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్గా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకు కాంట్రాక్ట్ అకౌంట్ ఫార్మాట్ ఒక్కసారి మనం గమనిద్దాం. కాంట్రాక్ట్ అకౌంట్ ఎలా ఉంటుంది అనేటువంటి ఒకసారి చూద్దాం. సో ఇది చాలా సింపుల్, యాక్చువల్లీ ఈ చాప్టర్ మనకు చాలా సింపుల్ అనమాట. సో ఇది మనకు కాంట్రాక్ట్ అకౌంట్. సో కాంట్రాక్ట్ అకౌంట్ ఇది నామినల్ అకౌంటింగ్ రూల్ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఏ రూల్ చెప్తుంది అంటే నామినల్ అకౌంటింగ్ రూల్. సో నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఏ రూల్ ప్రకారం తీసుకోవడం జరుగుతుందంటే నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా దీన్ని మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. సో నామినల్ అకౌంటింగ్ రూల్ ఏం చెప్తుంది అనేటువంటి ఒకసారి తెలుసు కదా. ఎక్స్పెన్సెస్ లాసెస్ని డెబిట్ చేయాలి, ఇన్కమ్స్ని గెయిన్స్ని క్రెడిట్ చేయాలి. ఎక్స్పెన్సెస్ లాసెస్ని డెబిట్ చేయాలి, ఇన్కమ్స్ని గెయిన్స్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ చూడండి, డెబిట్ సైడు రైట్. సో మనకు ఒకసారి ఎక్స్పెన్సెస్ ఏంటి అనేటువంటి చూద్దాం. డైరెక్ట్ మెటీరియల్స్, మనకు డైరెక్ట్ మెటీరియల్స్ అవేంటంటే పర్చేజ్డ్ మెటీరియల్స్ ఫ్రమ్ స్టోర్, ఇది మనకు ఎక్స్పెన్స్ అవుతుంది. సో మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అనేటువంటి ఎక్స్పెన్స్ అవుతుంది కదా. మెటీరియల్స్ మనకు ఏ రకాలుగా రావచ్చు అంటే పర్చేజ్, అంటే స్పెసిఫిక్గా ఎక్కడి నుంచైనా పర్చేస్ చేసినా
లేదా మెటీరియల్స్ స్టోర్స్ నుంచి. సో ఆల్రెడీ స్టోర్స్ అంటే తెలుసు కదా, సో స్టోర్స్ నుంచి ఆల్రెడీ ఎక్కడైతే స్టోరేజ్ ఉంటుందో, మన అంటే ఒక కాంట్రాక్టింగ్ కంపెనీ ఉందనుకుందాం, ఒక కాంట్రాక్ట్ చేసేటువంటి ఫామ్ ఉందనుకుందాం, ఆల్రెడీ వాళ్ళ దగ్గర స్టోర్స్లో మెటీరియల్స్ ఉంటాయి, ఆ మెటీరియల్స్ అక్కడ నుంచైనా తెచ్చుకోవచ్చు. సో అలా తెచ్చుకున్నా కూడా ఎక్స్పెన్సే. నెక్స్ట్ వేజెస్, పెయిడ్ వేజెస్, అవుట్ స్టాండింగ్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కొన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దానికి రిలేటెడ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ అదేవిధంగా డిప్రిసియేషన్, ఇక్కడ ప్లాంట్ పైన వచ్చేటువంటి డిప్రిసియేషన్. జనరల్గా ప్లాంట్కి సంబంధించి మనకు 2 రకాలుగా చూపించుకునే అవకాశం ఉంది. సో ప్లాంట్ 2 వేస్లో చూపించవచ్చు. అదేంటంటే ప్లాంట్ అనేటువంటి మిషనరీ లాగా. సో యాక్చువల్లీ ప్లాంట్ అండ్ మిషనరీ అంటాం. సో కొన్ని కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మిషనరీ యూజేజ్ అనేటువంటి కంపల్సరీగా అవుతుంది. సో కంపల్సరీగా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మిషనరీకి సంబంధించి డెప్రిసియేషను 2 విధాలుగా చేయొచ్చు అనమాట. ఎలాగానంటే, ఒకటి డైరెక్ట్గా టు డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్, అంటే డిప్రిసియేషన్ వాల్యూ మాత్రం తీసుకొని వచ్చి డెబిట్ సైడ్ తీసుకోవడం, అంటే ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ తీసుకోవడం. లేదా ఇంకొక రకంగా ఎలాగానంటే ఓపెనింగ్ ప్లాంట్ వాల్యూ ఇస్తాడు, లేదా పర్చేజ్డ్ ప్లాంట్ అంటాడు. ఓపెనింగ్ ప్లాంట్ ఆర్ పర్చేజ్డ్ ప్లాంట్, దాన్ని ఆర్ పర్చేజ్డ్ ప్లాంట్, దీన్ని ఏం చేయాలంటే డెబిట్ సైడ్ తీసుకోవాలి. నెక్స్ట్ క్లోజింగ్ ఇస్తాడు, దీని ఓపెనింగ్ వాల్యూ ఏదైతే ఉందో దీనికి రిలేటెడ్ క్లోజింగ్ వాల్యూ ఇస్తాడు. క్లోజింగ్ వాల్యూని ఏం చేయాలంటే క్రెడిట్ సైడ్, క్లోజింగ్ వాల్యూ ఏం చేయాలంటే క్రెడిట్ సైడ్ బై ప్లాంట్ అని తీసుకోవాలి. సో బై ప్లాంట్ అని తీసుకోవాలన్నమాట క్లోజింగ్ వాల్యూ. సో డెబిట్ సైడ్ ఏమో ఓపెనింగ్ పర్చేజ్ తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఏమో బై ప్లాంట్ అని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డెబిట్ వైపు కన్జ్యూమ్డ్ వాల్యూ, క్రెడిట్ వైపు అన్కన్జ్యూమ్డ్ వాల్యూ. సో ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. రెండింటి యొక్క డిఫరెన్షియేషను మనకు డిప్రిసియేషన్ అవుతుంది అనమాట. సో ఎయిదర్ డైరెక్ట్గా డిప్రిసియేషన్ అన్నా తీసుకోవడం, లేదా ఇలా అన్నా తీసుకోవడం. రైట్. నెక్స్ట్ టు సబ్ కాంట్రాక్ట్ కాస్ట్. సో మనకు సబ్ కాంట్రాక్ట్ కాస్ట్, సో ఇది కూడా కాస్టే. సో యాక్చువల్గా కొన్ని చెప్పారు కదా, ఈ ఎలక్ట్రిసిటీ కానీ, లిఫ్ట్కి సంబంధించి కానీ, లేదంటే పెయింటింగ్స్కి సంబంధించి కానీ, ఇవి కొన్ని మనం ఏం చేస్తూ ఉంటాము అంటే సబ్ కాంట్రాక్ట్స్ ఇస్తూ ఉంటాం, అది కూడా కాస్టే. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్. సో ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసేటప్పుడు కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ చేయాలి, కొన్ని ఆఫీసెస్ మెయింటైన్ చేయడం అని కానీ, లేదంటే ఒక టెంట్స్ వేసుకోవడం కానీ, సో షెడ్ లాగా నిర్మించడం కానీ, అట్లాంటి వాటికి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇప్పుడు తిరుపతిలో మెట్రో, సో ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో మెట్రో కాదు, ఐఎమ్ సారీ, సో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ అనేటువంటి జరుగుతుంది అనుకుందాం. సో జరుగుతుంది, అదేంటంటే మనకు గరుడ వారధి అనేటువంటి జరుగుతుంది కదా. అక్కడ గరుడ వారధి జరిగేటప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళు కొన్ని అరేంజ్మెంట్స్ అక్కడ ఉండడానికి చిన్న చిన్న హౌస్ లాగా, అంటే చిన్న రూమ్స్ లాగా అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెసే అవుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెసే అవుతుంది. సో అలా ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్. అదేవిధంగా సైట్ ఆఫీస్ కాస్ట్. సో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అక్కడ ఆఫీసెస్ లాగా నిర్మించుకుంటారు. సో లైక్ దానికి అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా భరించాల్సిందే. నెక్స్ట్ అదర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇంకేదన్నా అదర్ ఎక్స్పెన్సెస్ ఏదన్నా ఉంటే. రైట్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు క్రెడిట్ వైపు చూద్దాం. క్రెడిట్లో మెటీరియల్స్ రిటర్న్ టు స్టోర్. మెటీరియల్స్ తీసుకుంటే డెబిట్ చేసుకున్నాం, మెటీరియల్స్ తీసుకున్నప్పుడు ఎక్స్పెన్స్ అవుతుంది, దాన్ని రిటర్న్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే అది ఇన్కమ్ అవుతుంది, ఎందుకంటే అమౌంట్ తగ్గిపోతుంది కదా, ఎక్స్పెన్స్ తగ్గిపోతుంది కదా, కాబట్టి క్రెడిట్ సైడ్. అదేవిధంగా మెటీరియల్ రిటర్న్ టు సప్లయర్. సో పర్చేజ్డ్ మెటీరియల్ డెబిట్ చేసుకున్నాం, అదే మెటీరియల్స్ రిటర్న్ చేస్తే సప్లయర్స్కి క్రెడిట్ చేసుకోవాలి. అదేవిధంగా మెటీరియల్స్ అట్ సైట్, కొన్ని సందర్భాల్లో క్లోజింగ్ మెటీరియల్ ఉంటుంది, మిగిలిపోయినటువంటి దాన్ని క్రెడిట్ తీసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ మెటీరియల్స్ సేల్స్. కొన్ని మెటీరియల్స్ ఏం చేస్తామంటే మిగిలిపోయింది కదా అనేసి కొన్ని సందర్భాల్లో సేల్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు బ్రిక్స్ ఉన్నాయి, ఇటుకరాళ్ళు అనుకుందాం, ఇటుకరాళ్ళు మిగిలిపోయినటువంటి ఇటుకరాళ్ళని అమ్మేసాం అనుకోండి, సేల్ చేసినట్టు, అది కూడా ఇన్కమే. అంటే రిటర్న్స్ అన్న చేస్తాడు, లేదా సేల్స్ అన్న చేస్తాడు. నెక్స్ట్ సేల్ ఆఫ్ స్క్రాప్. సో సేల్ ఆఫ్ స్క్రాప్ అంటే మనకు తెలుసు కదా, స్క్రాప్ అంటే తుక్కు. సో స్క్రాప్ అంటే ఏంటంటే తుక్కు. నెక్స్ట్ తర్వాత బై మెటీరియల్స్ ట్రాన్స్ఫర్ టు అదర్ సైట్. సో వేరే ప్లేస్కి కానీ మెటీరియల్స్ అనేటువంటిది పంపించేస్తే, సో బై మెటీరియల్ ట్రాన్స్ఫర్ టు అదర్ సైట్ అంటే వేరే కన్స్ట్రక్షన్ సైట్స్కి కానీ మెటీరియల్స్ అనేటువంటి సెండ్ చేస్తే, అప్పుడు
ఈ సైట్లో మనకి ఎక్స్పెన్స్ అవ్వదు కాబట్టి ఆ ఎక్స్పెన్స్ని డిక్రీజ్ చేయడానికి క్రెడిట్ చేస్తాం. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్, దట్ ఈస్ వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్, ఇది మనకు ఇంపార్టెంట్ థింగ్. సో దీని పరిస్థితి ఏంటి అనేటువంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ హెడ్డింగ్ కింద వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్ అంటే ఏంటి అని అంటే, వర్క్ సర్టిఫైడ్ అంటే ఏంటంటే మామూలుగా ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేటువంటి ఎక్కువ డ్యూరేషన్ అంటే లాంగ్ పీరియడ్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో మనం ఇందాకే మాట్లాడడం, సో లాంగ్ డ్యూరేషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలా లాంగ్ డ్యూరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే వర్క్ పూర్తిగా కంప్లీట్ కాదు. పూర్తిగా మనం అనుకున్నటువంటి 1 మంత్లోనో 2 మంత్లోనో వర్క్ అనేటువంటి పూర్తిగా కంప్లీట్ కాదు. బట్ కానీ కొంతవరకు కంప్లీట్ అవుతుంది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఈ కాంట్రాక్టర్ ఏం చేయాలంటే కాంట్రాక్టీ నుంచి డబ్బులు అనేటువంటి తీసుకోవాలి. కాంట్రాక్టర్ ఏం చేయాలంటే కాంట్రాక్టీ నుంచి అమౌంట్ అనేటువంటి ఖచ్చితంగా తీసుకోవాలి. సో అమౌంట్ అనేటువంటి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు అలాంటి పరిస్థితిలో, అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ కాంట్రాక్టీ ఏం చేస్తాడంటే తను సొంతంగా ఒక పర్సన్ని నియమించుకొని వర్క్ ఎంత కంప్లీట్ అయ్యింది అనేటువంటి చెక్ చేయించడం జరుగుతుందన్నమాట. అలా చెక్ చేసిన తర్వాత అతను సర్టిఫై చేసినటువంటి వర్క్ని మనం ఏమంటాం అంటే వర్క్ సర్టిఫైడ్ అంటాం. సో ఈ వర్క్ సర్టిఫైడ్లో ఏముంటుంది అంటే యాక్చువల్గా కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈ రెండు కలిసి ఉంటుంది. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ రెండు కలిసి ఉంటుంది. అంటే వర్క్ ఎంతైతే జరిగింటుందో దానికి రిలేటెడ్గా కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ రెండు అనేటువంటి కలిసి ఉంటుంది. ఓకే. తర్వాత వర్క్ అన్సర్టిఫైడ్ అంటే వర్క్ కొంతవరకు జరిగి ఉంటుంది బట్ పూర్తిగా జరిగినది అనమాట. సో అప్పుడు అలాంటి దానికి అన్సర్టిఫై చేస్తారు. అంటే అలాంటి పరిస్థితుల్లో దాన్ని సర్టిఫై చేయడు, కంప్లీట్ అయ్యింది అని సర్టిఫై చేయరు అనమాట. సో దాన్ని మనం ఇక్కడ వర్క్ అన్సర్టిఫైడ్ అంటాం. బట్ కానీ కొంతవరకు దానికి రిలేటెడ్గా జరిగి ఉంటుంది కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయ్యిండకపోవచ్చు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ పార్ట్ అనేటువంటి అయ్యిండకపోవచ్చు, కొంతవరకు జరిగి ఆపేసి ఉంటుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయ్యిండకపోవచ్చు. అలాంటి దాన్ని మనం ఏమంటుంటే వర్క్ అన్సర్టిఫైడ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రిజర్వ్. సో దీని పరిస్థితి ఏంటి అని అంటే ఇక్కడ కాంట్రాక్టరు ఏం చేస్తాడంటే వర్క్ కంప్లీట్ అయినంత వరకు మాత్రమే, సో బేస్డ్ ఆన్ వర్క్ కంప్లీషన్ అయినటువంటి పార్ట్కి సంబంధించి మాత్రమే ప్రాఫిట్కి దాంట్లో నుంచి వచ్చేటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ వాల్యూని డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పంపిస్తాడు. లేదా కొంత రిజర్వ్ కిందకి పెట్టుకుంటాడు అన్న. సో లేదా కొంతవరకు రిజర్వ్ కిందకి స్టోర్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ వర్క్ అన్సర్టిఫైడ్ ఉంది కదా, వర్క్ అన్సర్టిఫైడ్ ఉందనుకోండి. ఈ వర్క్ అన్సర్టిఫైడ్ ఇక్కడ ఏంటంటే అతనికి ప్రాఫిట్ కాలా ఇంకా. ఎందుకు? బికాజ్ రీజన్ ఏంటంటే దానికి రిలేటెడ్గా సర్టిఫై చేయలేదు ఎవరు, కాంట్రాక్టీ. అండ్ కాబట్టి దానికి రిలేటెడ్ మనీ రిసీవ్ చేసుకోడు, దీన్ని ఏం చేస్తాడంటే రిజర్వ్లోకి పెడతాడు. లేదా ఇలా కూడా ఆలోచించవచ్చు. కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్ ఇచ్చింటాడు హెవీగా, ఎవరు, కాంట్రాక్టీ వచ్చేసి అడ్వాన్స్ ఇచ్చింటాడు. ఇప్పుడు కూడాను అక్కడ ఏంటంటే ఆ టోటల్ అమౌంట్ అతనికి ఎప్పుడు వస్తుంది, కాంట్రాక్టర్కి పూర్తిగా కంప్లీట్ అయిపోతే ఆ అమౌంట్ అతనికి సొంతం అయిపోతుంది. అంతవరకు అతని సొంతం కాదు కదా. అందువల్ల ఇక్కడ ఏం చేస్తాడంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపిండన కొంత భాగాన్ని రిజర్వ్ కిందకి హోల్డ్ చేయడం జరుగుతుందన్నమాట. సో కంప్లీట్ అయినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో, వర్క్ కంప్లీట్ అయిపోయి దానికి రిలేటెడ్గా ప్రాఫిట్ అనేటువంటి ఏదైతే జనరేట్ అవుతుందో ఆ ప్రాఫిట్ని మాత్రం పంపించడం జరుగుతుంది. సరే, మరి ఇది ఎలా డిసైడ్ చేసుకోవడం సార్ అంటే మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి నాన్న. ఆ కండిషన్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ కండిషన్స్ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ ఆన్ ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్. సో ప్రాఫిట్ ఆన్ ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్ అంటే కంప్లీట్ కానటువంటి కాంట్రాక్ట్స్ పరిస్థితి ఎట్లా తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు వెన్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ లెస్ దాన్ 25%, వర్క్ అనేటువంటిది 25% కన్నా కూడా తక్కువగా అయ్యిందనుకోండి. సో సారీ, ఇక్కడ నుంచి చెప్తాను. జనరలీ వర్క్ సర్టిఫైడ్ ఫుల్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ ఈజ్ నాట్ పెయిడ్ బై ద కాంట్రాక్ట్. ఓకే, ఇది అర్థం అవ్వాలంటే మనం ఇక్కడ నుంచి తీసుకుందాం. ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. సో ఈ పార్ట్ చెప్తానన్న, ఈ పార్ట్ అండర్స్టాండింగ్కి నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. చూడండి,
సర్వేయర్స్ సర్టిఫికేట్ అండ్ రిటెన్షన్ మనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకుందాం. సో దీని గురించి తెలుసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, రైట్. సో ఇక్కడ సర్వేయర్ సర్టిఫికేట్ అండ్ రిటెన్షన్ మనీ ఇన్ కేస్ ఆఫ్ కాంట్రాక్ట్స్ రన్నింగ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ద కాంట్రాక్టర్ టు రిసీవ్ పేమెంట్ ఫ్రమ్ ద కాంట్రాక్టీ అప్ టు ద కంప్లీటెడ్ వర్క్. అంటే దాని అర్థం ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ కాంట్రాక్ట్స్ రన్నింగ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అనేటువంటి రన్నింగ్లో ఉందనుకుందాం. సో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అనేటువంటి రన్నింగ్లో ఉందనుకుందాం. అప్పుడు ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ద కాంట్రాక్టర్. సో కాంట్రాక్టర్కి కంపల్సరీ అనమాట. ఏంటి కంపల్సరీ? సో ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ద కాంట్రాక్టర్ టు రిసీవ్ పేమెంట్ రిసీవ్ చేసుకోవడం అనేటువంటి కంపల్సరీ. పేమెంట్ అనేటువంటి రిసీవ్ చేసుకోవడం అనేటువంటి కంపల్సరీ. సో ఎవరి దగ్గర నుంచి? కాంట్రాక్టీ నుంచి. అప్ టు ద కంప్లీటెడ్ వర్క్, ఎంతవరకు అయితే కంప్లీట్ అయ్యి ఉంటుందో అక్కడ వరకు రిసీవ్ చేసుకోవడం అనేటువంటి కంపల్సరీ. సో ద అమౌంట్ రిసీవ్డ్ డిపెండ్ అపాన్ ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్ వర్క్ సర్టిఫైడ్ బై ద టెక్నికల్ అసెసర్, దట్ ఈజ్ సర్వేయర్స్ సర్టిఫికేట్. అంటే సర్వేయర్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ వర్క్ కంప్లీట్ ఎంతైతే కంప్లీట్ అయి ఉంటుందో ఆ అమౌంట్ అనేటువంటి రిసీవ్ చేసుకోవడం కాంట్రాక్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో కాంట్రాక్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇప్పుడు మనకు అక్కడ ఏం జరుగుతుందంటే ఈ సర్వేయర్ సర్టిఫికేట్ అనేటువంటి ఎవరిస్తారు అంటే ఈ కాంట్రాక్టీ ఎవరైతే ఉంటారో కాంట్రాక్టీ ఒక పర్సన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అలా అపాయింట్ చేసి ఎంత వర్క్ జరిగింది అనేటువంటి సర్టిఫై చేస్తాడు కదా, ఆ సర్టిఫై చేసినటువంటి సర్టిఫికేట్ని సర్వేయర్ సర్టిఫికేట్ అని పిలవడం జరుగుతుంది అనమాట. సరే, నెక్స్ట్ రిటెన్షన్ మనీ అంటే ఏంటో చూద్దాం. జనరలీ వర్క్ సర్టిఫైడ్ ఫుల్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ is not paid by the contractee to the contractor, so due to safety purpose. So some portion of money is retained or held by contractee. Such holding money is called retention money. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రిటెన్షన్ మనీ విషయానికి వెళ్తే రిటెన్షన్ మనీ అంటే ఏంటంటే ఇక్కడ కంప్లీట్ అయినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ పూర్తి పేమెంటు కాంట్రాక్టీ చేయడు. ఏం చేస్తాడంటే ఇప్పుడు 100% వర్క్ అయింది అనుకుందాం, అందులో 80% మనీ మాత్రం పే చేస్తాడు. రిమైనింగ్ 20% ఏం చేస్తాడు తెలుసా? తన దగ్గర పెట్టుకుంటాడు. ఎవరి దగ్గర? కాంట్రాక్టీ దగ్గర హోల్డ్ చేయడం జరుగుతుంది. అలా హోల్డ్ చేసే మనీని మనం ఏమంటామంటే రిటెన్షన్ మనీ అంటాం. ఎందుకోసం అంటే ఒకవేళ ఇది కూడా డబ్బులు ఇచ్చేసాం అనుకోండి, మళ్ళీ ఆ వర్క్ చేయడానికి కాంట్రాక్టర్ రాడేమో, మళ్ళీ పెండింగ్ పడిపోతుందేమో, రాకుండా ఆపేస్తాడేమో అనేటువంటి ఉద్దేశం అనేటువంటి ఉంటుందన్నమాట. సో ఆ ఇంటెన్షన్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి అక్కడ మనకు ఆ పూర్తి పేమెంట్ అనేటువంటి చేయకపోవచ్చు. సో ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిటెన్షన్ మనీ అంటాం. సరే, ఇప్పుడు మనకు ఇన్కంప్లీట్ రికార్డ్స్ విషయానికి వెళ్దాం. యాక్చువల్గా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ రిజర్వ్ విషయానికి వస్తే ఎలా తీసుకుంటారు అని అంటే ఆ రెండింటినీ మనం కలిపి యాక్చువల్గా ఈ రెండింటినీ ఏమంటామంటే ఈ రెండింటినీ కలిపి నోషనల్ ప్రాఫిట్ అంటాం. ఇప్పుడు ఈ నోషనల్ ప్రాఫిట్లో నుంచి కొంత భాగం రిజర్వ్కి, కొంత భాగం ప్రాఫిట్ అండ్ లాస్కి. సో ప్రాఫిట్ అండ్ లాస్కి ఎప్పుడు పంపిస్తారు? సో ఎంత పంపిస్తారు? రిజర్వ్కి ఎంత పంపిస్తారు? ఈ పార్ట్ తెలుసుకుందాం. వెన్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ లెస్ దాన్ 25% కన్నా తక్కువగా, సో లెస్ దాన్ 25%. ఇది ఎలా డిసైడ్ అవుతుంది అని అంటే వర్క్ సర్టిఫైడ్ ఉంటుంది కదా, వర్క్ సర్టిఫైడ్ డివైడెడ్ బై కాంట్రాక్ట్ ప్రైజు. దీన్ని బేస్ చేసుకొని ఈ పర్సంటేజ్ డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు వర్క్ సర్టిఫైడ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎంత ఉందంటే 25,000 ఉందనుకుందాం. కాంట్రాక్ట్ ప్రైస్ 24,000 వర్క్ సర్టిఫైడ్ అనుకుందాం. కాంట్రాక్ట్ ప్రైస్ వచ్చి 1 lakh అనుకోండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇది మనకు 24% ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఎంత పర్సెంట్? 24% ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వన్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ లెస్ దాన్ 25% కదా, అప్పుడు నో ప్రాఫిట్ ఈజ్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆల్ ప్రాఫిట్ ఈజ్ కన్సిడర్ యాజ్ రిజర్వ్. అంటే 1% కూడా ప్రాఫిట్గా తీసుకోవడానికి లేదు, ఒక రవ్వ కూడా కొద్ది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, పూర్తిగా రిజర్వ్ లాగానే కన్సిడర్ చేయాలి. అదేవిధంగా వెన్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ మోర్ దాన్ 25%, వర్క్ కన్నా 25% కన్నా ఎక్కువ కంప్లీట్ అయింది అనుకుందాం. వన్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ మోర్ దాన్ 25%.
టు బిట్వీన్ బట్ లెస్ దాన్ 50%, అంటే అబౌవ్ 25%, అబౌవ్ 25% లెస్ దాన్ 50%, అబౌవ్ 25% లెస్ దాన్ 50%, ఈ గ్యాప్లో ఉందనుకుందాం. అప్పుడు మనకేమవుతుంది అంటే 1/3 ఆఫ్ నోషనల్ ప్రాఫిట్, సో 1/3, 1/3 ఆఫ్ నోషనల్ ప్రాఫిట్ ఈజ్ టు బీ ట్రాన్స్ఫర్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ రిమైనింగ్ యాజ్ రిజర్వ్. అంటే 1/3 మాత్రం నోషనల్ ప్రాఫిట్కి పంపించాలి. రిమైనింగ్ మనం ఏం చేయాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్, అంటే 1/3 అనేటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పంపిస్తాం, రిమైనింగ్ రిజర్వ్ కింద తీసుకుంటాం. సో ఇప్పుడు నోషనల్ ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh నోషనల్ ప్రాఫిట్ ఉందనుకుందాం. దీంట్లో 1/3 పార్ట్ వచ్చి P&L అకౌంట్ పంపించాలి, రిమైనింగ్ 2/3 పార్ట్ వచ్చి దేనికి పంపించాలంటే రిజర్వ్ పంపించాలి. నెక్స్ట్, వెన్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ మోర్ దాన్ 50%, వర్క్ అనేటువంటి 50% కన్నా ఎక్కువ కంప్లీట్ అయింది, బట్ కానీ లెస్ దాన్ 90%, అంటే 50% కన్నా ఎక్కువ వర్క్ కంప్లీట్ అయింది బట్ 90% కన్నా బిలో ఉంది, అంటే బిలో 90% ఉందనుకుందాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే 2/3 పార్ట్ నోషనల్ ప్రాఫిట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ అదేవిధంగా 2/3 ఆఫ్ నోషనల్ ప్రాఫిట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ రిమైనింగ్ కెప్ట్ యాజ్ రిజర్వ్, మిగిలింది ఏం చేయాలంటే రిజర్వ్ కిందకి మనం హోల్డ్ చేయాల్సి వస్తుంది. సో ఇది కండిషన్. ఓకే, సో ద ప్రాఫిట్ సో అరైవ్డ్ ఇన్ ద అబౌవ్ మేనర్ షెల్ ఫర్దర్ రెడ్యూస్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ క్యాష్ రిసీవ్డ్ బై క్యాష్ రిసీవ్డ్ టు వర్క్ సర్టిఫైడ్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ ప్రాఫిట్ పోర్షన్ని ఏం చేస్తారంటే మనం ఎంతైతే క్యాష్ రిసీవ్ చేసుకొని ఉంటారో ఆ క్యాష్ రిసీవ్ చేసుకున్నటువంటి బేస్ చేసుకొని ప్రాఫిట్ని కన్వర్ట్ చేస్తాను. అంతేగాని వర్క్ సర్టిఫైడ్ ఉండొచ్చు, కరెక్టే, నేను కాదనలేదు. వర్క్ సర్టిఫైడ్ డివైడెడ్ బై కాంట్రాక్ట్ ప్రైజు దేన్ని డిసైడ్ చేయడానికి అని అంటే పర్సంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీషన్ని. తర్వాత ఆ కంప్లీట్ అయినటువంటి వర్క్లో పూర్తిగా మనకు అమౌంట్ రిసీవ్ కాదు కదా, అక్కడ ఏం చేస్తాడు, కంప్లీట్ అయినటువంటి వర్క్లో 70% లేదంటే 20% అమౌంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో కూడా మనం ఏం చేయాలి, ప్రాఫిట్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పూర్తిగా పంపించకూడదు. అక్కడ కూడా మనం ఏం చేయాలి అని అంటే మనం రిసీవ్ చేసుకున్నటువంటి క్యాష్లో మాత్రమే ప్రాఫిట్కి పంపించాలి, అంతే తప్ప పూర్తిగా మనం పంపించకూడదు. ఎందుకంటే 20% అమౌంట్ లేదంటే 30% అమౌంట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. సో కాబట్టి ఆ అమౌంట్కి రిలేటెడ్ ప్రాఫిట్ని మనం పంపించకూడదు, అర్థం చేసుకోండి. సో కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఫార్ములా నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 2/3 ఆర్ 1/3 ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇంట్రడక్షన్. రైట్, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ